హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఈ వీడియోలో దీపం ఎలా పెట్టాలి అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్గా ఇది మా హాల్లో చిన్న దేవుడి మొల్ల గది ఉంటుంది అన్నమాట. పంతులు గారు పెట్టమన్నారని మేము పెట్టాము. కన్ఫామ్గా ఇక్కడ ఒక మంత్రం చదవాలి దీపం పెట్టే ముందు. ఏ మంత్రం అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేనాహర్ సేపం విష్ణు శక్తి జగన్మాత అనేక రత్న శంభూతే భూమిదేవి నమోస్తుతే అనే ఒక మంత్రం చదివి పెట్టాలన్నమాట. చూడండి, అగరబత్తి కూడా వెలిగిస్తున్నాను. అగరబత్తి వెలిగించే ముందు గణేష్ పాట ఏదైనా పాడుకొని పెట్టాలన్నమాట. చూడండి, ఇది హాల్లో అనమాట. మా దేవుడు మళ్ళీ వంటగదిలో ఉంటుంది. హాల్లో పెట్టిన తర్వాత అప్పుడు వంటగదిలో పెట్టాలన్నారు మా పంతులు గారు. చూడండి, దీపం సరిగ్గా లేదని నేను సర్దుతున్నాను. ఓం నమ శివాయ అనుకోవాలి మనసులో. లేట్ చేయకుండా మనం అభిషేకంకి వచ్చేద్దాం. ఇది ఎక్కడంటే మా దేవుడి మల్ల అనమాట. ఇది శివుడిని, ఇంకా కృష్ణుడిని, ఇంకా నందిని దేవుడిని ముగ్గురిని కలిపి నీళ్ళు, ఇంకా కొబ్బరి నీళ్ళు, ఇంకా పసుపు కుంకుమ నీళ్ళు కలిపి ఒక గ్లాస్లో ఇంకా పాలు చూస్తున్నారుగా. అభిషేకం ఇలాగే చేయాలి. ఫస్ట్ నీళ్ళు, సెకండ్ కోకోనట్ వాటర్, అండ్ థర్డ్ పసుపు కుంకుమ కలిపిన నీళ్ళు, అండ్ లాస్ట్లో పాలు అన్నమాట. తర్వాత లాస్ట్లో కొద్దిగా నీళ్ళు ఉంచుకోవాలి, మళ్ళీ కొంచెం వాటర్ ఉంచుకోవాలి మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ వాష్ చేయడానికి అనమాట. చూడండి, ఇవి పసుపు కుంకుమ నీళ్ళు చిన్న కప్పులో వేసుకోవాలన్నమాట. చూడండి, మా వదినాల అబ్బాయి ఇంకా మా కూతురు చూడండి ఎలా చేస్తున్నారు. అభిషేకం అనేది మనసులో ఓం నమ శివాయ అనుకుని చేయాలన్నమాట. ఓం నమ శివాయ. తర్వాత అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఈ నీళ్ళు ఒక్క చుక్క కూడా వలగకుండా మీకు మొక్కలు కానీ ఏవైనా ఉంటే వాటి మీద వేయాలన్నమాట. చూడండి అలా చేస్తున్నారు. ఓం నమ శివాయ అనుకోవాలన్నమాట. తర్వాత పసుపు కుంకుమ వేయాలి దేవుడి మీద. పసుపు కుంకుమ వేసిన తర్వాత అప్పుడు పాలతో అభిషేకం చేయాలన్నమాట. పసుపు కుంకుమ ఇద్దరు కలిపి వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ పాలు తీసుకుంటారు. చూడండి, పాలు వేస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని 3 times మనసులో అనుకుని వేయాలన్నమాట. చూడండి ఒకసారి. చూడండి ఎలా వేస్తున్నారు. మనకి కొన్ని మంత్రాలు ఉంటాయి అన్నమాట. హారతి ఇచ్చే ముందు మంత్రాలు ఏవేవంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మరో రమే సహస్రనామ తత్తుల్యం రామనామవరణనే ఆపదామ ఖత్తారం దాతార సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం బియో నమ నిజం. ఈ 2 మంత్రాలు మనం 3 times చదవాలి. కృష్ణుడు దేవుడి కథ చూసుకుని 3 times చదవాలి. ఇంకొక కృష్ణుడి కథ చూసుకుని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రం కూడా 3 times చదవాలి. చూడండి, అభిషేకం అంతా అయిపోయిన తర్వాత శివుడికి బొట్టు పెట్టి అప్పుడు పువ్వులా అలంకరించాలన్నమాట. ఓకేనా. ఇంకొక మంత్రం కూడా ఉంటుంది. లక్ష్మీదేవి ఫోటో కాసి చూసుకొని ఈ మంత్రం చదవాలి. ఓం శ్రీం హ్రీం శ్రీమాత్రే నమః 11 times చదివితే మనం పుణ్యం వస్తుంది అని అంటున్నాం. లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మనం 3 times కన్ఫామ్గా గుంజీలు తీయాలన్నమాట. ఎవరైనా మన పాపాలన్నీ ఫలిస్తాయి అన్నమాట. చూడండి, చెప్పాను కదా, దీపం చదివే ముందు కన్ఫామ్గా ఆ మంత్రం అనేది చదవాలి. బొట్టు కూడా మనం పెట్టుకోవాలి దీపం పెట్టే ముందు. ఒక ప్లేట్లో మనం గంధం నీళ్ళు కలిపి బొట్టు పెట్టాలన్నమాట అభిషేకం చేసిన వాటికి. సరేనా. చూడండి, మా వదినాల కొడుకు ఇంకా మా కూతురు ఎలా పెడుతున్నారో ఇలాగ పెట్టాలన్నమాట. తర్వాత ధూళి ఉందని తుడుచుకుంటున్నారు. తర్వాత పువ్వులు పెడుతున్నారు అన్నమాట. తర్వాత నంది బొమ్మకు మనం అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకాలు వేసి చిన్న గంధం రాయాలన్నమాట.
చూడండి, చిన్న గంధం రాసిన తర్వాత చూడండి మేము ఎలా పెడుతున్నామో. మా వదినాల కొడుకు ఇంకా మా కూతురు ఎలా పెడుతున్నారో చూడండి. తర్వాత అభిషేకం అంతా అయిపోయిన తర్వాత కప్స్ అవన్నీ తీసి సింక్లో పడేయాలన్నమాట. తర్వాత దీపంకి కూడా మనం బొట్లు పెట్టాలన్నమాట. దీపం చెప్పాను కదా, దీపం కొంచెం దూరం పెట్టుకుంటాం అన్నమాట. చూడండి ఎలా పెడుతున్నారో. ప్రతిసారి అభిషేకంకి ఒక 10 కోకోనట్స్ అనేది ఉండాలన్నమాట. చూడండి ఒకసారి, మధ్యలో గ్యాప్ ఉండాలి. దీపంకి కంపల్సరీగా బొట్లు పెట్టాలి. చూడండి, దీపం పెడుతుంటే మా కూతురు మా చిన్న కూతురిని తినేస్తుంది అలాగా. చూడండి ఒకసారి, చూశారు కదా. తర్వాత గంట చూడండి, గంట, హారతి ఇంకా ధూప్ స్టిక్ది అవన్నీ అన్నమాట. బొట్టు మా వదినాల అబ్బాయి మా చిన్న కూతురికి పెడుతున్నాడు అనమాట. తర్వాత ఇప్పుడు దీపం పెడతామన్నమాట. దీపం పెట్టడానికి అగ్గిపెట్టి వెతుకుతున్నాం అన్నమాట. చూడండి, బొట్లు దీపంకి పెడుతున్నాం. బొట్లు కంపల్సరీగా శివలింగానికి బొట్టు పెట్టిన తర్వాత మనం దీపాలకు కూడా బొట్టు పెట్టి పూలు పెట్టాలన్నమాట. కంపల్సరీగా చేయాలి. చూడండి, మా చిన్న కూతురు పెడుతున్నది. చూసారుగా, పడిపోయిందని మళ్ళీ మా వదినాల కొడుకు పెడుతున్నాడు అనమాట. చూడండి, నేను ఫస్ట్లో ఒక మంత్రం చదవాలని చెప్పాను కదా, ఆ మంత్రం చదువుకొని మేము దీపం పెడుతున్నాం అన్నమాట. చూడండి, మళ్ళీ ఆ మంత్రం మీకోసం ఒకసారి చెప్తాను. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన ఆహతే పాపం విష్ణు శక్తి జగన్మాత అనేకరత్న శంభూతే భూమిదేవి నమోస్తుతే అనుకుని 3 దీపాలు కదా మావి. 3 దీపాలకి మనం దీపం పెట్టాలన్నమాట. చూడండి, తర్వాత వినాయకుడి పాట మీకు నచ్చింది ఏదైనా పాడుకుని పెట్టచ్చు అనమాట. చూడండి, తర్వాత అగరబత్తులు వెలిగించాలన్నమాట. అగరబత్తులు వెలిగించి 3 times మనం అన్ని దేవుళ్ళని కవర్ చేసేలాగా తిప్పాలన్నమాట. చూడండి, తిప్పుతున్నారు. మంట ఆపేసి అప్పుడు తిప్పాలన్నమాట. చూడండి, అలా మంట ఆపేసి అప్పుడు అన్ని దేవుళ్ళని కవర్ చేసేలా తిప్పాలన్నమాట. తర్వాత అన్ని దేవుళ్ళకి పొగ తగిలేటట్టు చేయాలన్నమాట. చూడండి, మా చిన్న కూతురు ఎలా చేస్తుందో. మా చిన్న కూతురికి నేను ఇప్పటి నుంచే నేర్పాలనుకుంటున్నాను. చూడండి, దీపం అంత వెలుగు రాకూడదని కొంచెం మా వదినాల అబ్బాయి చేస్తున్నాడు అనమాట, చిన్న దీపంలాగా. చూడండి, చూశారు కదా, మరీ అంత ఎక్కువ ఉండకూడదని చిన్నదిలా చేస్తున్నాడు అనమాట. చూడండి ఒకసారి, మా కూతురు ఈలోపు అగరబత్తి అడిగేస్తుంది అనమాట ఆడుకోవడానికి. కాలిపద్దానికి కూడా భయం లేదు దానికి. చూడండి, నవ్వు వస్తుంది కదా. చూడండి, అది అవ్వట్లేదని మా వదినాల అబ్బాయి ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. అందుకే చివరిసారిగా నేనే పెడతాను. ఆగండి, చూడండి ఒకసారి. చూడండి, నేనే పెడుతున్నాను ఇప్పుడు. వీడియో కూడా నేనే, ఇంకా పెట్టడానికి కూడా నేనేనమాట. చూడండి, అయిపోయిన తర్వాత అప్పుడు అగరబత్తులు 2 అక్కడ పెట్టాలన్నమాట. అగరబత్తులు 2 పెట్టాలన్నమాట. తర్వాత అప్పుడు హారతి తగిలించాలి. చూడండి, దీపం పెట్టినప్పుడు అలాగ ఆడుకోకూడదు, కానీ మా చిన్న కూతురిని భయపెట్టడానికి మా వదినాల అబ్బాయి అలా చేస్తున్నాడు అనమాట. చూడండి, పువ్వులు శివలింగానికి పెట్టాలన్నమాట. దీపం పెట్టాక చూడండి, శివలింగానికి పెట్టాలి అలాగా పువ్వులు. అప్పుడు పువ్వులు పెట్టాక అప్పుడు మనం హారతి ఇవ్వాలన్నమాట. చూడండి, హారతి ఇప్పుడు ఇస్తామన్నమాట. పువ్వులు పెట్టేసిన తర్వాత నందికి, కృష్ణుడికి, శివలింగానికి, ఈ 3 గాడ్స్కి మనం కంపల్సరీగా పువ్వులు పెట్టాలి 2 లేకపోతే మీ ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, నెక్స్ట్ హారతి అనమాట. దీపాలకు కూడా నేను పువ్వులు పెట్టాలని చెప్పాను కదా. చూడండి, దీపాలకు కూడా పువ్వులు పెడుతున్నాము. చూడండి ఒకసారి. మన హారతి ఇచ్చే ముందు ఓం నమ శివాయ అని 3 times అనుకోవాలన్నమాట.
చూడండి ఒకసారి 3 టైమ్స్ అనుకోవాలి. ఇది ఎందుకంటే మా వదినాల అబ్బాయి మా ఇంటికి వచ్చాడనమాట సెలవులకని, అందుకే మేము ఇలా చేస్తున్నాం. చూడండి ఇప్పుడు మనం దీపము హారతి పెట్టాలన్నమాట. చూడండి హారతి ఫస్ట్లో నేను చెప్పడం మర్చిపోయాను, సారీ ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఫోటోలు అన్నిటిని తీసి నీట్గా తొడాలన్నమాట. తర్వాత మనం బొట్లన్నిటికి నీట్గా ఫోటోలు అన్నిటికి బొట్లు నీట్గా పెట్టాలి. తర్వాత అప్పుడు పువ్వులు ఇలాగా అలంకరించాలన్నమాట. చూడండి ఇప్పుడు మనం అగరబత్తి తీసుకుని హారతి ఇవ్వాలన్నమాట. మీ ఇష్టం ఎలాగైనా ఇవ్వచ్చు. మా పిల్లలు కాబట్టి కాలిపద్దని జాగ్రత్త తీసుకున్నారు అనమాట. చూడండి ఎలా పెడుతున్నారో. ఓం నమః శివాయ అని 3 టైమ్స్ అనుకోవాలన్నమాట మనసులోని. చూడండి ఒకసారి చూడండి అలాగా 3 టైమ్స్ ఈ అగరబత్తుల్లాగే తిప్పాలన్నమాట. చూడండి గంట కూడా మీ ఇంట్లో గంట ఉంటే గంట కంపల్సరీగా కొట్టాలన్నమాట ఎప్పుడైనా. చూడండి ఒకసారి ఇది మా పెద్ద దేవుడు మొల్ల అనమాట. చిన్నది హాల్లో, ఇంకా మాకు టీ కొట్టు ఉంది కదా అంటే టిఫిన్ షాపు, అందులో చిన్న దేవుడు మొల్ల. మొత్తం మాకు 3 దేవుడు మొళ్ళు ఉంటాయి అన్నమాట. ఒకటి పెద్దది ఇంకా 2 చిన్నవి అనమాట. చూడండి ఇలాగ ఇచ్చేసిన తర్వాత మనం ఒక చిన్న బిందెలో నీళ్ళు వేసుకుంటాం కదా, ఫస్ట్ ఆ బిందెలో నుంచి పువ్వు నుంచి కొంచెం నీళ్ళు తీసి తర్వాత దేవుళ్ళన్నిటికి చిన్న స్నానంలాగా వేయాలన్నమాట. ఇప్పుడు లాస్ట్లో మనం మన అగ్గి తీసుకుని కొంచెం సాంబ్రాణి వేసుకుని మొత్తం ఇల్లంతా మనం అగ్గేయాలన్నమాట. ఇల్లు వేస్తే దృష్టి శక్తులు అన్నీ పోతాయని అంటారు పెద్దలు. చూడండి ఒకసారి మొత్తం ఇల్లంతా వేస్తున్నారు మా వదినాల కొడుకు ఇంకా మా కూతురు. చూడండి మనం తిరుపతి నుంచి తెచ్చామన్నమాట మేము గోవిందస్వామి ఫోటో. చూడండి వంటగది అవంతా వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం ఫ్రిడ్జ్ అన్నిటికీ వేస్తే మనకి దృశ్యశక్తులు ఏవి ఉండవంటారనమాట మన ఇంట్లోని. ఆ విధంగా వీళ్ళు చేస్తున్నారనమాట. చూడండి ఒకసారి మొత్తం అన్నిటికీ అగ్గి మీ దగ్గర ఒకవేళ లేకపోతే ఎవరైనా పొయ్యి కాల్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. మొత్తం మనకి బీరువాలో అయితే కంపల్సరీగా బీరువాకి ఇంకా ద్వారబంధాలకి అన్నిటికీ వేయాలి, లేకపోతే దృష్టిశక్తులు వెళ్ళవు అనమాట, ఇంట్లోనే ఉండిపోతాయి. చూడండి ఒకసారి మొత్తం అన్నిటికీ వేయాలన్నమాట. చూడండి ఒకసారి మొత్తం ఒక్కొక్కసారి అగ్గి సరిగ్గా రాకపోతే మధ్యలో సాంబ్రాణి కూడా వేయచ్చు అనమాట. చూడండి టీవీలో పాటలు వేసుకుని మేము వేస్తున్నాం అనమాట. చూడండి పక్కన టీవీ కనబడుతుంది కదా, మొత్తం అన్నిటికీ వేయాలన్నమాట, అన్ని గదులకి. చూడండి ఒకసారి మా ఛానల్ అయితే మేము కొత్తగా క్రియేట్ చేసామన్నమాట. ఈ ఛానల్కి మనకి ఎలాగైనా 1K సబ్స్క్రైబర్స్ వేగా రావాలి. మేము ఎలాగైనా ఎక్కువ వీడియోలు పెడతామన్నమాట. చూడండి కృష్ణుడిది. ఎలాగైనా మీరే మాకు సపోర్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. చూడండి అన్ని దేవుడి ఫోటోలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిటికీ మనం అగ్గేయాలన్నమాట. చూడండి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో అనుకుని వేయాలన్నమాట. చూడండి ఒకసారి మొత్తం అన్నిటికీ వేసేస్తున్నాం అన్నమాట. చూడండి ఒకసారి నెక్స్ట్ లాట్గా చిన్న దేవుడి మళ్ళీ ఉంది కదా, అక్కడ కూడా మేము వేస్తాము. తర్వాత మళ్ళీ వీళ్ళు వేస్తున్నారనమాట సాంబ్రాణి పొడి మొత్తం అన్నిటికీ వేయాలన్నమాట. చూడండి ఒకసారి ఎలాగేస్తున్నారో వాళ్ళిద్దరూ. ఇంకో తులసి మొక్క బయట మా తులసి మొక్క కొట్టినారనమాట, దానికి కూడా వేస్తున్నారు. మా మిషన్కి కూడా వేస్తున్నారు. నేను మిషన్ కొడతాను అనమాట ఎప్పటి నుంచో. సరే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం.